అండి. అసలు చూస్తున్నారుగా ఈ మెడికల్ కాలేజే లేదు, జీవోనే లేదు. ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూపిస్తారని చెప్తున్నారు సార్? మేము యలమంచిల మండలం తిరుపల్లి గ్రామం నుండి వచ్చాం. ఇక్కడ ఆ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి కళ్ళు కనిపించక ఇక్కడ జగనన్న చేసింది ప్రతి కార్యక్రమం కూడా 50% ఆల్రెడీ ఇక్కడ జరగడం జరిగింది. మా ప్రజలంతా గుర్తించి, కాకపోతే వాళ్ళ మాయ మాటలకి మోసపోయి వాళ్ళకి ఓట్లేసి వాళ్ళు గెలిపించడం వల్ల 100% కూడా అబద్ధాలే చెప్పి అబద్ధాలతోటి వాళ్ళు మోసంతో ముందుకు వచ్చి గెలడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా జగనన్న చేసిన పనులు మెడికల్ కాలేజీలే కాదు, ఎన్నెన్నో కార్యక్రమాలు 100% కూడా చేస్తానని ముందుకు వచ్చి చేసి నిలబెట్టి ప్రతి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. సార్ చూస్తున్నారు, అప్పుడు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కడుతుంటే చంద్రబాబు నాయుడు గారు నాన్న మీద మందిస్తా అని చెప్పి ఈ రోజున నారావారి సారా దొరికిందని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చే మందు గుండ్లు పేలిపోయి సచ్చే మందు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో మనకి ఇచ్చే మందు జగనన్న ఒరిజినల్, ఎంత బ్రాండెడ్ గవర్నమెంట్ ఆ యొక్క మందుని సింపుల్గా డివైడ్ చేసేవారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మందు తాగి సఫలైన జనం లేరు ఈరోజు. నిజంగా ఈ మధ్య బుర్రలో చెదిరిపోయి ఎందుకు చెప్తున్నామో తెలియక కల్తీ మద్యం తాగి కొంతమంది కుటుంబాలు చచ్చిపోయి నాశనం అయిపోయి అలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల దగ్గర వీళ్ళు ఇచ్చేది ఒక ఏకతో సమానం. అలాగని మేము మనస్ఫూర్తిగా మా గ్రామం నుండి తెలియపరుస్తున్నాం. చూస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి లేదు అని చెప్పి 18 ఆంక్షలు పెట్టడానికి ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అడిగడిగిన పోలీసు వాళ్ళు పెట్టి జనాల్ని ఇబ్బంది పెట్టి జనాల్ని ఎంతో రాకుండా ఎన్నెన్నో బైకులు పోలీసు వాళ్ళ ద్వారాగా మమ్మల్ని అందరినీ కూడా బంధించి మేము వచ్చేది జగనన్న వస్తున్నాడని చూడడానికి వచ్చాము. ఆ యొక్క కార్యక్రమం మేమేదో ఏం చేస్తారన్నది మాకు కూడా తెలియాలని చూడడానికి వచ్చాం. ప్రతి గ్రామం నుండి వచ్చిన వాళ్ళు కూడా అడిగడిక్కి ఒక 100 మీటర్ల దూరంలో పోలీసు బందోబస్తు వందలు కుక్కలుగా పెట్టి మా అందరినీ కూడా ఆపు చేసి, బైకులు లేకపోతే హెల్మెట్ లేదా, నీ కాగితాలు లేవు, అన్నీ ఉన్నాయి మా దగ్గర, అయినా వాళ్ళు ఆపు చేసి కేసు రాసి మమ్మల్ని సైడ్ పెట్టి అంటే టైమింగ్ వెయిటింగ్ చేయడానికి. ఇది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్ని ఫైల్లో రాకుండా చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసం తాలూకా జనాలకి ఎక్కడ తెలుస్తుందని వీళ్ళు అడిగడిగిన పోలీసు వాళ్ళు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టడం జరిగింది.